గురువుగారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మాఘమాసం వస్తోంది. పెళ్ళిళ్ళు ముఖ్యంగా. మనకి సినిమాల్లో పాటలతో సహా ఉన్నాయి. మాఘమాసం ఎప్పుడొస్తుందో పాట కూడా అవును. చాలా ఫేమస్ కాబట్టి, ఈ అవును. మాఘమాసంలో ఎందుకు ముహూర్తాలు పెట్టుకుంటారు? దాని యొక్క విశిష్టత ఏమిటి చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాఘమాసం మామూలుగా వివాహాలు అనేటప్పటికీ మంచి సమయాలు, హ్మ్. గ్రహస్థితులు, అనుకూలతలు చూసుకుంటాం ముఖ్యంగా. హ్మ్. ఎక్కువ శాతము గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే, వైశాఖ మాసము, జ్యేష్ఠము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, హ్మ్. మాఘం. ఈ మాసాలలో గ్రహాలు ఎప్పుడూ కూడా చాలా అనుకూలవంతముగా ఉంటాయి. హ్మ్. మాఘమాసం అనేటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ సూర్య భగవానుడు ఉత్తరం వైపు నుండి ప్రయాణిస్తూ ఉండేటువంటి సమయం అనేటువంటిది ఒకటి అయితే, ఇక్కడ దీనికి ఒక చరిత్ర అనేటువంటిది ఒకటి ఉన్నది హ్మ్. మామూలుగా. హ్మ్. ఏం చెప్తాడంటే ఒక చిన్న ఒక కథ ఉన్నది దీనికి. చెప్పండి. అపాల అనేటువంటి అమ్మాయి, అపాల అంటే ఏమిటంటే చాలా సౌందర్యవతి అని అర్థం. హ్మ్. కానీ ఈమె కురూపిగా పుట్టింటుంది. హుహు. ఈమెకు వివాహము కావాలి అనేటువంటి సమస్య ఎక్కడొస్తుంది అంటే, దూర్వాస మహర్షి ఒక మహర్షి వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగితే, ఆమె ఏదో కొంచెము పూజ పనిలో ఉండి, ఏదో కార్యక్రమములో ఉండి త్వరగా రాదు. రాకపోతే ఈమెకు కురూపిగా ఉండుగాక అని కొంచెం కష్టం రాగాక అని చెప్పి ఒక శాపం పెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. హ్మ్. అది జరిగేటప్పటికి ఆ అమ్మాయి తండ్రి వచ్చి కొంచెం దివ్య దృష్టితో ఆలోచన చేసి ఒక మహర్షి శాపం. హ్మ్. ఎందుకిలా జరిగింది? అంటే మహర్షులకు అడగంగానే చెబితేనే వాళ్ళకు వెంటనే వస్తేనే, హ్మ్. లేకపోతే లేదు. హ్మ్. అందువలన అలా అనేటప్పటికీ ఆ తండ్రి ఒక్కసారి ఆలోచన చేసి ఇంద్రుడి దగ్గరికి తీసుకువెళ్ళి, అమ్మాయిని ఇలా జరిగిందండి. ఏం చేయాలి? ఏమిటి పరిస్థితి? మహర్షుల శాపం ఊరికే పోదు గదా! మరి మా అమ్మాయి పేరేమో అపాలని పెట్టాము. ఆ అమ్మాయికి కురూపి అనేటువంటి తనం వచ్చింది. ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? చాలా ఇబ్బంది హ్మ్. అనేటువంటి భావనతో వెళతాడు. ఉంటారు. హ్మ్. వెళితే ఆయన ఏం చేస్తాడంటే, మీకొక 5 మంత్రాలు ఇస్తాను. అద్భుతమైనటువంటి మంత్రాలు చెబుతాను. హ్మ్. మీరు సూర్య భగవానుడి కింద రథం ఉంటుందన్నమాట. హ్మ్. మామూలుగా బండి చక్రము, రథము యొక్క ఆ రథము కుడివైపు ఉండేటువంటి చక్రము ఇరుసు సందులో హ్మ్. నీళ్లు జలము పోసి, ఈ యొక్క మంత్రాలు 5 మంత్రాల చెబుతూ ఆ జలము పోసి, ఆ జలాన్ని అమ్మాయి మీద ప్రోక్షణ చెయ్యండి. హ్మ్. మేలు జరుగుతుంది అనేటువంటి దీంతో చెప్తారు. హ్మ్. అలా చెప్పి, అలా చేసి ఆ నీళ్లు ఇది చల్లిన దాని వలన ఆ అమ్మాయికి మళ్ళీ సౌందర్యవంతమైనటువంటి రూపం వచ్చినప్పుడు, అప్పుడు అర్కుడు అనేటువంటి నామధేయముతో సూర్యభగవానుడు హ్మ్. నేను వివాహము చేసుకుంటాను అని ఆ అమ్మాయిని అని వస్తాడు. అది హ్మ్. చాలా సంతోషపడతాడు అతను. ఈ హ్మ్. అమ్మాయి తండ్రి. హ్మ్. సంతోషపడి అతనికి బంగారు రథం అది చేయించి, హ్మ్. చెంది ఆ అమ్మాయికి మహావైభవంగా పెళ్లి చేసి, చేసినటువంటి రోజు అనేటువంటిది ఉన్నది. ఇది హ్మ్. పంచమి, హ్మ్. సప్తమి. అందుకనే ఈ యొక్క ఈ దీనికి మనకు ఈ విశేషమైనటువంటి సంఘటన జరిగింది కాబట్టి, హ్మ్. నిరంతరము అప్పుడు 7 మామూలుగా మనకు ఏమిటి, ఆయన 1000 కిరణాలతో మనకు ఇస్తూ ఉంటాడు సూర్యభగవానుడు యొక్క ఇది. హ్మ్. హ్మ్. ఈయన ఇచ్చినటువంటి దాని వలన ఒక 70,000 కిరణాలు మళ్ళీ ఆయనకు
ఎక్కువ కూడతాయి ఇది ఉమ్, జరిగినటువంటి దాని వలన, ఈ ఉమ్, రాజు ఆయనకు ఇచ్చేటువంటి దాని వలన. ఉమ్, అందుకని 71,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు సూర్య భగవానుడు ఉమ్, అనేటువంటిది కూడా ఉన్నది మనకు. ఉమ్, అలా అర్కుడు అనేటువంటి నామధేయంతో చేసుకుని అటువంటి మనకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము, సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాల యొక్క అనుకూలము లేనిదే లేదు కదా. ఈ ఉమ్, విశేషముగా మంచి అనుకూలము అనేటువంటి దానికి మాఘమాసం 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 అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. ఉమ్, అంతేకాకుండా ఇంక వసంత పంచమి దగ్గరికి, వసంత పంచమి అనేటువంటిది కూడా ఉంది కాబట్టి, వసంత మాసము ఇదే ఇదే అనేటువంటిది కూడా ఉంది కాబట్టి, ఉమ్, పువ్వులు మంచి ఇవన్నీ కూడా అధికముగా సువాసనతో వెదజల్లుతూ ఉండేటువంటి కాలం దగ్గరికి వస్తుంది. ఉమ్, అది కూడా ఒకటి. విపరీతముగా మంచి పూలు రావటం అవును. చేయటం అంతా కూడా ఉమ్, ఉమ్, జరుగుతుంది. అందుకని మాఘమాసంలో ఈ గ్రహాల యొక్క అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎటువంటి అనానుకూలత లేకుండా గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది, మేలు జరుగుతుంది అనేటువంటి భావనతోనే ఈ మాసాల్లో వివాహం చేయటం అనేది జరుగుతుంది తల్లి. చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం. గురువుగారిని ప్రత్యేకంగా కలవాలి, జాతకాలకు సంబంధించి, హోమాలకి సంబంధించి, అలాగే వాస్తుకు సంబంధించి కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.